ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ లోకైతే లెక్కకు మించి మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్లు తెరపైకి వచ్చాయి. మీ ఫోన్ నెంబర్ కి ఒక ఓటీపీ పంపించి దాంతో మోసం చేసి మీ ఫోన్ లో ఉన్న డబ్బులన్నీ కాజేస్తున్నారు. అయితే కొన్ని పద్ధతుల ద్వారా మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓటీపీ మోసాలు ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారిపోయాయి. మీ బ్యాంక్ ఖాతాలో ఆన్లైన్ వ్యాలెట్లు లేదా వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైన పని. లేదంటే మీ అకౌంట్ లో ఉన్న డబ్బంతా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏం చేయాలి అది ఇప్పుడు చూద్దాం. మొదటగా మీరు ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంక్ అధికారి లేదా కస్టమర్ ఏజెంట్ ద్వారా ఎవరైనా మీకు ఓటీపీ అడిగినట్లయితే అస్సలు చెప్పకండి. బ్యాంకులు లేదా నిజమైన సంస్థలు ఎప్పుడు ఓటీపీ కోసం కాల్ చేయరు. ఇది గుర్తుంచుకోండి. ఓటీపీ మీ బ్యాంకుకు తాళం లాంటిది. అనుమానాస్పద కాల్స్ కి మీరెవరు కూడా స్పందించకండి. మీ ఖాతా బ్లాక్ అయింది లేదా మీకు రివార్డ్ వచ్చింది, ఓటీపీ చెప్పండి అని కాల్స్ వస్తే జాగ్రత్త, వెంటనే ఫోన్ పెట్టేయండి. నిజమైన బ్యాంక్ సమస్య ఉన్నట్లయితే బ్యాంక్ యాప్ ద్వారా లేకపోతే వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోండి. లింక్లపై ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. ఓటీపీ ద్వారా వచ్చిన మెసేజ్ లో ఏదైనా లింక్ ఉంటే దాన్ని అస్సలు తగకండి. మోసగాళ్లు ఫేక్ లింక్స్ ద్వారా మీ ఫోన్ లోకి చొరబడి సమాచారాన్ని దొంగలించవచ్చు. లింక్స్ క్లిక్ చేయకుండా ఓటీపీని మాన్యువల్ గా ఎంటర్ చేయండి. స్క్రీన్ షేరింగ్ యాప్లకు దూరంగా ఉండండి. మీ సమస్యలను సాల్వ్ చేస్తామంటూ ఎనీడెస్క్, టీమ్ వీవర్ లాంటి యాప్లను డౌన్లోడ్ చేయండి అంటే అస్సలు డౌన్లోడ్ చేయకండి. అలా అయితే మీ ఫోన్ ని పూర్తిగా స్కామర్ చేతిలోకి వెళ్ళినట్లే. మీ మొబైల్లో 2 స్టెప్ వెరిఫికేషన్ వెంటనే ఆన్ చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతా, ఈమెయిల్ లేదా ఇతర ఆన్లైన్ ఖాతాలకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ని ఆన్ లో పెట్టండి. ఓటీపీతో పాటు మరో లేయర్ లక్షణం ఉంటేనే మోసం జరగడానికి ఛాన్స్ ఉండదు. మీ ఫోన్ ని సురక్షితంగా ఉంచండి. ఫోన్ లో లాక్ సెట్ చేయండి. పాస్వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ ని నిరంతరం ఉంచండి. ఓటీపీ మెసేజ్లు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి చేతికి చిక్కకుండా చూసుకోండి. మోసం జరిగితే వెంటనే బ్యాంక్ లేకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ మీ ఓటీపీ దొంగలకు చిక్కి డబ్బులు మాయమైనట్లు అనిపిస్తే వెంటనే మీ బ్యాంకుకు ఫోన్ చేసి ఖాతాని బ్లాక్ చేయండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. అయితే యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఒక కొత్త పందాన్ని తీసుకొచ్చింది. తాజాగా భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు భద్రతను మెరుగుపరిచేందుకు, ఓటీపీ సంబంధిత మోసాల నుండి కస్టమర్లను రక్షించేందుకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓపెన్ యాక్సిస్ బ్యాంక్ యాప్ లో ఇన్ యాప్ మొబైల్ ఓటీపీ సౌలభ్యాన్ని ప్రారంభించింది. ఈ సరికొత్త సౌలభ్యం SMS ద్వారా ఓటీపీ పంపే బదులు నేరుగా సమయ ఆధారిత పాస్వర్డ్లను సృష్టిస్తూ టెలికాం నెట్వర్క్లపై ఆధారపడి అవసరాన్ని తొలగిస్తుంది. ఇది వేగవంతమైన, అత్యంత సురక్షితవంతమైన ప్రామాణిక కారణను అందిస్తూ మోసాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సైబర్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా SMS ఆధారిత ఓటీపీలను లక్ష్యంగా చేసిన సిమ్ స్వాప్, ఫిషింగ్ దాడుల సందర్భాల్లో యాక్సిస్ బ్యాంక్ ఇన్ యాప్ మొబైల్ ఓటీపీని సదుపాయం తీసుకువచ్చి దీంతో మోసాల ప్రభావాన్ని తగ్గించే విధంగా చేసింది. మీరు కూడా సైబర్ నేరాలకు దూరంగా ఉండాలంటే మేము చెప్పిన పద్ధతులను పాటించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.